పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. చెవిటి మూగ ఆత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. యేసు నామములో బయలుదేరండి. తండ్రి మీ ఇప్పుడే ఈ బిడ్డలతో ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇటు బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో బయలుదేరండి. హీలింగ్ I release the power of the Lord. మీ రక్తంతో ముద్రిస్తే యేసును ప్రార్థించి అడిగిపెడుతున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివావు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. జెడ్పీ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. క్లాస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినపడుతుందా? వినపడుతుందా? ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి చెవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? చక్కగా ఏం చదువుతున్నావు? నేను 10th క్లాస్ ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్. నైన్త్ చదివా? 10th. టెన్త్ చదివి చేస్తున్నావా? వాణి. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు ప్రభువును మహిమపరుస్తాం. గ్లోరీ టు గాడ్. దేవా ఇక్కడికి మీరు చేసిన కార్మిక వందనాలు. ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ యేసునామములో ప్రార్థించి అడిగి పెడుతున్నా ప్రభు. ఆమేన్ 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 ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, చిన్ననాటి నుండి తనకి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేస్తున్నాడు. నా ప్రభుకే మహిమ కలుగునుగాక. అదే చాలా మంది అంటారు, తండ్రి యొక్క హృదయవాంఛ పిల్లలకు తెలియదు. ఎవరికి తెలిసిందంటే బిడ్డలకు తండ్రి యొక్క హృదయవాంఛ తెలిసింది. యేసయ్యకు తండ్రి మీద ప్రేమ అమితముగా ఉన్నది. అందుకని దేవుని యొక్క ఆయన హృదయంలో ఉన్న వాంఛ ఏంటంటే ఈ లోకానికి వెళ్ళాలి, సాతానును చితకదొక్కాలి, మరణ భూములను విరగొట్టాలా, నా బిడ్డలకు స్వేచ్ఛను, సంతోషాన్ని, పరలోకాన్ని ప్రసాదించాలి. అంతకంటే ముఖ్యంగా నేను వారికి నాకు మధ్యలో ఉన్న అడ్డుగోడలు తీసివేయబడాలి, నా ప్రజలు నాతో నేరుగా మాట్లాడాలా. ఇది తండ్రి యొక్క ఉద్దేశం. ఆ తండ్రి యొక్క ఉద్దేశాన్ని దేవుడు తెలియచేసినప్పుడు తన మనసులో ఉండగా ఆ కోరికను తన ప్రియకుమారుడు నెరవేర్చడానికి పూనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అయితే ఆ మాట పలికిన వెంటనే ఆ ప్రియకుమారుడితో పలుకుతున్న మాట ఏందో తెలుసా? ఆ ప్రియకుమారుడితో పలుకుతున్న మాట కింద వచనం చదువుకుందాం. 9వ వచనం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. చాలమ్మా. నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. దేవునికి మహిమ కలుగునగాక. యేసుక్రీస్తుని నిత్యము చూపుతానే ఉంటాడు వాళ్ళందరూ, కానీ గ్రహించరు. నేను దేవుని కుమారుడి అని చెబితే వాళ్ళు నమ్మలేదు. నేను పరలోకము నుండి వచ్చానని చెబితే వాళ్ళు నమ్మలేదు.
ఇదిగో నేను దేవుని కుడిపార్శ్వమున ఆశీనులై ఉంటాను మీరు చూస్తారని చెబితే వాడు నమ్మలేదు. అనగా ఈ మాట ముందు దేవుడే చెప్తున్నాడు, నువ్వు వెళతావు కానీ నువ్వు వెళ్ళి చెబితే వాళ్ళు నమ్మరు. యెషయా ప్రవక్త పోయి చెబితే నమ్మలేదా? చాలామంది ఇది యెషయా ప్రవక్త మాటలు అంటారు. యెషయా ప్రవక్త పోయి చెప్పినప్పుడు అనేక మంది లోబడ్డారు, విన్నారు, వారి మనుషులు వారి జీవితాలు మార్చుకున్నారు. కానీ యేసుక్రీస్తు చెప్పినప్పుడే మారలేదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు నేను దేవుని కుమారుడంటే ఎవరమే లేదు. ఒక పేతురు గారే గ్రహించాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఒక పేతురు గారు మాత్రమే గ్రహించగలిగారు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా గ్రహించలేకపోయినారు. ఎంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందో చూడండి. ఇప్పుడు ఆ దేవుడు యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. అగో ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుతున్నారు గాని తెలుసుకొనకుందురు. ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు తెలియచేస్తున్నాడు. ఆ జనాంగమే కాదు, ఇప్పుడున్న జనాంగం పరిస్థితి కూడా అంతే. నిత్యం వింటారు, అస్సలు పట్టించుకోరు, చూస్తారు, అస్సలు గ్రహించరు. దేవుని వాక్యం ప్రతి వారము తండ్రి మాట్లాడుతుంటే వింటాం, ఆహా వాక్యం సూపర్, మార్కులు వేసిపోతారు. మార్పు చెందాం. మార్కులు వేసిపోవడానికి కాదు వాక్యం, దాని ప్రకారం నడుచుకోవటం కోసం. ఈ వారం బాగుందే అని చెప్పిందే మళ్ళీ చెబుతాడు. ఎన్నిసార్లు చెబుతాడు వీళ్ళు అంటే, నువ్వు వినపడకపోతే ఏం చేస్తాను చెప్పు. లోబడ్డావా చెప్పిన వాక్య ప్రకారము? ఒక్కసారి దేవుడు మాట్లాడాడు, విన్నామా? వినలేదు. ఒక్కసారి దేవుడు వాక్యం తీసుకొని చెప్పాడు, లోబడ్డామా? లోబడలేదు. అందుకే దేవుడు మళ్ళా చెప్తాడు, నువ్వు లోబడ, ఎందుకంటే రేపు నరకంలో పడతావు కాబట్టి. వినడంలోనే ప్రజలు నరకంలో ఉంటారు, లోబడని ప్రజలు నరకంలో ఉంటారు. నరకంలో పడతావు కాబట్టి ఆ నరకంలో పడ్డప్పుడు నువ్వు అడిగితే, ప్రభువా ఎందుకు నన్ను ఇటు చేసేవాడు, ఎన్నిసార్లు నీకు వాక్యం ద్వారా చెప్పాను, నువ్వు వినలేదు కాబట్టి ఇదిగో నీకు నిత్య నరకం అని చెప్పడం కోసమే మరలా 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 ప్రభు నీకు తెలియజేస్తూ ఉంటారు. మనం అనుకుంటారు, మట్టిలో ఏమనుకుంటారు దేశా నరకాన్ని పోయేవాళ్ళు, ఏంది చెప్పిన వాక్యం పొద్దాకలు చెప్తాడు, ఇంక వేరే వాక్యం లేవా? నువ్వు విని చస్తే కదా, దాని ప్రకారం లోబడితే కదా. నువ్వు దాని ప్రకారం వినలేదు, వాక్యం వింటున్నావు, పెడచెవిని పెట్టిపోతున్నావు. దేవుని యొక్క దర్శనం చూస్తున్నావు, పెడచెవిని పెట్టిపోతున్నావు. ఒక దేవుని చూసి, దేవుని దర్శనం చూసి మన ప్రవర్తనలు, మన విధానం, మన నడక, మాటలేమని మారినయా? ఏమి మారో, అంత అట్టగే ఉంటుంది. ఎన్నిసార్లు వాక్యంతో బోధించినా మన నడక మారదు, మన విధానం మారదు, మన తలంపులు మారు. మార్పు లేని జనాంగం. యేసయ్య మార్పు లేని దేవుడు ఎట్టకున్నాడో మనం కూడా మార్పు లేని జనాంగం. ఎందుకంటే ఆయన కుమారులం కదా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మనం కూడా ఆయన తక్కువ, ఆయనకి తక్కువ మనమేనా? మనం కూడా యేసయ్యలాగే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒకే రీతిగా పాపంతోనే ఉంటాం. నో చేంజ్. అసలే మార్పు ఉండదురా దేవుని బిడ్డలారా. అప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి, రేపు కూడా అదే పరిస్థితి. మార్పు లేని మనస్తత్వాలు. ఎందుకంటే మనం దైవములు కాబట్టి. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే నీకు దేవుడు రేపు తీర్పులో నీకు తెలియపరచడం కోసము మరలా నీకు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు గురించి నువ్వు వెళ్తావు, నువ్వు చూస్తావు, నువ్వు వాళ్ళకి చెప్తావు, వాళ్ళు నేను పట్టించుకోరు. నువ్వు వాళ్ళతో నీ వాక్యం వింటారు, వాళ్ళు విన్నట్టే వింటారు కానీ దాని ప్రకారం నడుచుకోరు. నిన్ను చూస్తారు కానీ నిన్ను వారు నమ్మరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమి చేస్తారో తండ్రి తన కుమారుడికి తెలియజేస్తున్నాడు. దేవుని స్తుతి కలుగునుగాక. చదువుకుందాం, 9వ వచనం కూడా చదువుకుందాం. మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుందరు కానీ తెలుసుకొందరు. 10వ వచనం కూడా చదువుకుందాం. వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థ పొందకపోవునట్లు ఈ జనులు హృదయము క్రొవ్వు చేత వారు చెవులు మందపరిచి వారు కనులు మూయించుమని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన నిన్ను చూస్తారు వాళ్ళు, నిన్ను కళ్ళారా చూస్తారు,
చెవులారా వింటారు, హృదయములో దాన్ని నీ వాక్యమును వారు భద్రపరచుకోరు. ఎందుకంటే వారి హృదయము నేను అట్లా ఏదో చేస్తున్నాను, నీ వాళ్ళ హృదయం ఎందుకంటే మార్పు చెందలేదు. వారు నీ వాక్యం వింటున్నారు, గ్రహించట్లేదు, దాని ప్రకారం నడుచుకోవట్లేదు. వారిని నువ్వు చెప్పిన వాక్కుల ప్రకారం జీవించటం లేదు. ఏ విధంగా అయితే నువ్వు మాట్లాడుతున్నావో అవి వింటున్నారు, కానీ దాని ప్రకారం వారు నడవట్లేదు. కాబట్టి నేను వారిని ఏం చేస్తాను, కొవ్వు చేత వాళ్ళ కళ్ళు చెవులు మందపరుస్తారంట, కళ్ళు కూడా మందపరిచేస్తాడు కొవ్వు చేత. ఎందుకంటే సత్యమును గ్రహింపలేకుండా చేస్తాడు. ఎందుకు సత్యము గ్రహింపలేకుండా చేసేది దేవుడు? ఆయన కఠినమైన దేవుడా? ఆయన ఆ విధంగా ఎందుకు చేస్తాడంటే యేసయ్య ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడాలి కాబట్టి. కఠినము లేకపోతే సిలువ వేయబడరు. సిలువ వేయబడకపోతే నీకు నాకు లోకానికి రక్షణ రాదు. సాతాను యొక్క మరణములను విరవలేరు, సాతాను తలను చిరకదొక్కలేరు. అందుకని వాడిని పట్టి పీడించి లాక్కొచ్చి సిలువకు అప్పగించి వాడిని చిత్రవద చేయాలంటే ఆ చేసే వ్యక్తులు కావాలా? ఆ వ్యక్తులకే వినని ప్రజలకు దేవుని వాక్యము చెప్పినా వినకుండా పక్కన పెట్టేవాళ్ళు, వారు దేవుని యొక్క స్వరం విన్నగాని పక్కన పెట్టేవాళ్ళు హృదయం ఏం చేస్తారట, కఠినపరుస్తాడు. ఎందుకంటే తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడం కోసం దేవుడు హృదయమును కఠినపరిచిన, పాపము చేసిన వారిని, వ్యతిరేకంగా ఉన్న వారిని, దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారి హృదయమును కఠినపరిచి దేవుని బిడ్డల కొరకు దేవుడు తన మార్గమును సరళము చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం వినకుండా చక్కగా పోయి ప్రతిసారి వెంటనే భలే ఉంది, అబ్బా సూపర్కు పోయి మెదకుండా మన పనులు చేసుకునే వాళ్ళందరూ ఇప్పుడు గతి ఏమైందంటే వాళ్ళు చెవులను కొవ్వు చేతను దేవుడు నింపివేస్తాడు, వాళ్ళు కళ్ళు కొవ్వు చేత నింపివేస్తాడు. ఇక వాళ్ళు సత్యమును చూడలేరు. దేవునికి మహిమ కలుగునగాక. వారు అనుకుంటే అయ్యో నీ వాక్యం విన్నాను కానీ ఎందుకు నేను అనలేకపోతానంటే నీ కళ్ళు కొవ్వుతో నిండిపోయినాయి. నీ చెవులు దేవుని వాక్యముని విని గ్రహించలేని స్థితికి వెళ్ళిపోయినాయి. నీవు హృదయమును దేవుడు కఠినము చేశాడు, అందుకే వాక్యమునకు లోబడలేకపోతున్నావు. వాక్యమునకు లోబడాలంటే నీవు పరిశుద్ధుడిగా ఉంటే నువ్వు వాక్యానికి లోబడతావు. మార్పు చెందిన వ్యక్తిగా ఉంటే లోబడతావు. నువ్వు మార్పు చెందావు కానీ మెడవంచని జనాంగముగా ఉంటున్నావు. ఎన్నిసార్లు దేవుడిని గద్దించినా, ఎన్నిసార్లు మాట్లాడినా ఆయన పని ఏది మనం చేయలేకపోతున్నాం. గల కారణం ఏంటంటే నీ కళ్ళు కొవ్వు చేత నింపబడి. ఎందుకంటే నిత్య నరకానికి నువ్వు వెళ్ళబోతున్నావు. నిత్య నరకానికి వెళ్ళబోతున్నావు. నిత్య నరకానికి వెళ్ళే వాళ్ళకి పడే వాళ్ళకి దేవుని వాక్కులు ఈ చెవుని పడవు. నిత్య నరకానికి పడే వాళ్ళకి దేవుని మాటలు అర్థం కావు. నిత్య నరకానికి పోయే వాళ్ళు దేవుడు చెప్పిన వాళ్ళు ఏది చేయరు. నిత్య నరకంలో కాలే వాళ్ళు దేవుడు చెప్పిన మాటలు ఏది పాటించరు. నిత్య నరకానికి పోయే సంతతి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేవునికి లోబడి బ్రతికి వారు బుద్ధి మార్చుకోలేరు. మారినట్టే ఉంటారు కానీ మారరు వారు. ఎందుకు ప్రియా దేవుని బిడ్డలారికి జరుగుతుందంటే వాళ్ళు నరకానికి పోవటం కొరకు మాత్రమే పుట్టడిన వాళ్ళు. దేవునికి స్తుతి కలుగునగాక. మన సంఘంలో అటువంటి వాళ్ళు ఉంటే మీరు నరకం కోసమే నీ జీవితం ఇకంతే, నరకం కోసమే. అందుకే నశించిపోతున్న ఆత్మను రక్షించడం కొరకు నా ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చినాడు. నన్ను పంపించు, నేను వెళ్తాను, నీ యొక్క చిత్తమును నెరవేర్ప జరిగిస్తా, నీ హృదయ వాంఛ నేను తీరుస్తా. తండ్రిని ప్రేమించేవారు పలికే మాటలివే. దేవుని ప్రేమించేవాళ్ళు పలికే మాటలివే. దేవుని ప్రేమించేవాళ్ళు దేవుని యొక్క హృదయ వాంఛను పెరిగి బ్రతుకుతారు. నువ్వు నిజముగా నీ తండ్రిని ప్రేమిస్తే నీ తండ్రి యొక్క హృదయ వాంఛ ఏందో గ్రహించి దాని ప్రకారం బ్రతుకుతావు. నీ తండ్రి యొక్క హృదయ వాంఛ ఏందో తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తాం. దేవుని హృదయ వాంఛ ప్రకారం బ్రతకలేం. కానీ మన ఈ లోకంలో మట్టోళ్ళు ఉన్నారు, కొంతకాలం కనపడి చచ్చిపోయి చచ్చిపోయి వెళ్ళిపోయే వాళ్ళు, వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు. ఎప్పుడు పోతారు, ఎప్పుడు సత్తారు, ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు పోతారో తెలియని వాళ్ళ హృదయ వాంఛ మాత్రం తీర్చడం కొరకు కష్టపడతాం, శ్రమిస్తాం, వ్యాధి చెందుతాం, బాధలు అనుభవిస్తాం, అవమానాలు నింపబడతాం. దేనికోసం? కొన్ని రోజులు ఉండి కనపడి మాయమైపోయే వాళ్ళ కోసము జీవితం మొత్తం త్యాగం చేస్తాం.
నిత్యము నీతో కలిసి బ్రతికే దేవుని కోసము ఏమీ త్యాగం చేయలేం. ఒకవేళ త్యాగాలు చేస్తే అబ్బో నేనే పెద్ద త్యాగం చేశాను, నేనే పెద్ద త్యాగశీలని బోర్డులు పెట్టాలి అక్కడ. ఏది దేవుడు నీకు చేసిన కార్యాలు మొత్తం పక్కన పెట్టి నువ్వు చేసిన మాత్రమే చూపిస్తావు. ఏం త్యాగం నువ్వు చేసిన త్యాగం ఏం చేసావు? మన ప్రభు కొరకు ఏ త్యాగం చేసావు? దేవుడు నీకు చేసింది ఎంత, నువ్వు ఆయనకి చేసింది ఎంత లెక్కేసుకో. ప్రభు ఏం చేశాడు నీకు? ఎన్ని కోట్లు ఇస్తే ఆయన చేసిన కార్యాలకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావు? ఎన్ని కోట్లు, వేల కోట్లు దారపోసినా కానీ దేవుడు నీకు చేసిన పని కింద సరిపోదు. అంత గొప్ప కార్యాలు చేస్తే దేవుడికి మేము చాలా త్యాగం చేసాం, నేను త్యాగశీలిని, పాట పాడాలి. దేవుడు త్యాగశీలి కాదు, నరకశీలి. ఏవశీలివి? ఎక్కడ శీలివి నువ్వు? నరకంలో నీ త్యాగం కనపడిద్ది, పరలోకంలో కనపడదు. అందుకే జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా, నీవు దేవుని హృదయ వాంఛ ఎరిగిన వ్యక్తివైతే, యేసయ్య తండ్రి యొక్క హృదయ వాంఛ ఎరిగి ఆయన సింహాసనం విడిచిపెట్టి వేసి నిత్యము మనతో ప్రధాన యాజకుడిగా ఉండడానికి తీర్మానం చేసుకుని సింహాసనం వదిలివేసి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన త్యాగము చాలా గొప్పది. ఎందుకు త్యాగం చేశాడు? అక్కడ త్యాగము తన దేవుని యొక్క చిత్తము నెరవేర్చుట కొరకు తన సింహాసనాన్ని త్యాగం చేశాడు నా తండ్రి. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. తన సింహాసనాన్ని త్యాగం చేశాడు. ఇక మరలా ఎప్పుడు సింహాసనం ఎక్కకుండా కూర్చున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హృదయ వాంఛ నెరవేర్చుట కొరకు. మరి యేసుక్రీస్తు యొక్క హృదయ వాంఛ ఒకటి ఉన్నది. అదేమిటంటే నశించిపోతున్న ఆత్మను రక్షించడం, వారికి సువార్త ప్రకటించడం. ఇది దేవుని యొక్క హృదయ వాంఛ. నువ్వు ఆయన కుమార్తె, ఆయన కుమారుడు అయితే దేవుని యొక్క హృదయ వాంఛ నెరవేర్పు జరిగిస్తావు. క్రీస్తు యొక్క హృదయ వాంఛను నువ్వు నెరవేర్పు. ఎందుకంటే నువ్వు క్రీస్తుని ప్రేమించే వ్యక్తివైతే, నువ్వు దేవుని హృదయమును గ్రహించిన వ్యక్తివైతే ఆత్మల కొరకు భారం కలిగి బ్రతుకుతావు. ఆత్మల కొరకు భారము కలిగి బ్రతుకుతావు. ఇన్ని సంవత్సరాలు మనం కలిసింది, ఎన్ని ఆత్మలు ప్రభు దగ్గర తీసుకొచ్చాం. ఒక ఆత్మ తీసుకొస్తే అది ఎడిపోయింది కూడా తెలియదు. మళ్ళీ దానికోసం ఎన్ని వెనక తిరుగుతామా, కష్టపడతామా? అస్సలు అయిపోయింది. నిత్యము కనుచున్న గొర్రె వలె మనం ఉండాలా. ఒకరోజు ఒక గొర్రెను కానీ ఆగిపోకూడదు. నిత్యము కనుచున్న గొర్రెల వలె మనం ఉండాలా. అట్లా ఉంటేనే దేవునికి ఇష్టమైన కుమార్తెవి, నువ్వు కుమారుడివి. ఇష్టమైన బిడ్డవి ఎప్పుడైతే అవుతావు తెలుసా? నిత్యము కనుచుంటే దేవునికి ఇష్టం. గొర్రెల కాపరికి ఏ గొర్రె ఇష్టమో తెలుసా? బాగా తిని బలిసి తిరిగే గొర్రె అంటే ఇష్టం కాదు. పిల్లల కనుచున్న గొర్రె అంటే ఇష్టం. దేవునికి స్తుతి కలుగునగాక. దాని మీద ప్రేమను చూపుతాడు, దాని మీద కనికరము చూపుతాడు, దాన్ని చక్కగా పోషిస్తాడు, చక్కని ప్లేస్కి తీసుకెళ్తాడు, మంచి నీరున్న ప్రాంతాన్ని తీసుకెళ్తాడు, మంచి గడ్డున్న ప్రాంతాన్ని తీసుకెళ్తాడు, మంచి ఆహారము దొరుకుతున్న ప్రాంతానికి తీసుకెళ్ళి దానికి మంచిగా ఆహారం పెట్టి పోషిస్తాడు. ఎందుకో తెలుసా? అది కనుచున్న గొర్రె. నీ కుటుంబంలో సమస్యలు పోవటం లేదు, బాధలు పోవట్లేదు, దేవుడు నిన్ను మేపటం లేదు. ఎందుకు మేపట్లేదంటే నువ్వు కనే గొర్రెగా లేవు. నువ్వు కనే గొర్రెగా లేవు కాబట్టి దేవుడు నిన్ను మేపడం. నువ్వు కనే గొర్రెగా లేవు కాబట్టి దేవుడు నిన్ను పోషించడు. ఎందుకంటే నువ్వు కనే గొర్రెగా లేవు. నువ్వు బాగా తింటున్నావు, ఆయన ఇచ్చింది తింటున్నావు, ఆయన ఇచ్చింది నెత్తినేసుకుంటున్నావు, ఆయన ఏదైతే నీకు ఇచ్చాడో మొత్తం అనుభవిస్తున్నావు. కానీ ఉపయోగం లేని గొర్రెగా మాత్రమే బ్రతుకుతున్నావు. అందుకే నీ కళ్ళు కొవ్వు చేత నింపబడిపోయి, నీ చెవులు కొవ్వు చేత, కళ్ళు కూడా కొవ్వు చేత బూడుసుకుపోయినాయి. దేవుని వాక్యం వింటాం, వదిలేసిపోతాం. దేవుడు మన మధ్య నివసిస్తున్న సంగతి తెలుసు, కానీ గ్రహించలేం. దేవుడు మనతో ముందు నడిచిపోతున్న సంగతి చూసాం, కానీ మనసు మారదు, తలంపులు మారవు, ఆలోచనలు మారవు. ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి ప్రియా దేవుని బిడ్డలారా? దేవుడు మనతో నడిచిన సంగతి తెలుసు, మనతో ఉన్న సంగతి తెలుసు. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మాత్కరమైన కార్యాలు చేస్తున్న సంగతి తెలుసు. కానీ ఎందుకు నువ్వు మారట్లేదు? ఎందుకు నీ తలంపులు మారటం లేదు? ఎందుకు నీ ఆలోచనలు మారటం లేదంటే కారణం నీ కళ్ళు, నీ చెవులు కొవ్వుతో బొడుసుకుపోయినాయి. ఎందుకు బొడుసుకుపోయినంటే నిత్య నరకంలో పడటం కోసం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేను మంచిదా, పరిశుద్ధురాల్లో పరిశుద్ధమైన జీవితం కలిగిన భక్తిపరుగా ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు నరకాన్ని పోతా అనుకున్నావేమో. నువ్వు కనకపోతే నరకమే.
నరకమే. ఇక్కడ నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు అనుకోవచ్చు, నీకే పాపం లేకుండా బ్రతుకున్నా అనుకోవచ్చు, కానీ కన్నని గొర్రెగా నువ్వు ఉంటే నా దేవుడు నిన్ను పరలోక రాజ్యంలోనికి ప్రవేశించనివ్వడం. ఎందుకంటే దేవుని యొక్క హృదయ వాంఛ తెలుసా? నీవు కనాలా, దేవునికి స్తుతి కలుగునగా. మీరు చూసిన ఈ యొక్క వీడియోస్ నల్లమల అడవి ప్రాంతంలో చర్చుల మధ్య జరుగుతున్న పరిచర్య. ఆ ప్రాంతాలకు పోయి అక్కడ నివసిస్తున్న చర్చులకు దేవుని సువార్త అందించడానికి మేము వెళుతున్నాం. అక్కడ ఆ ప్రాంతంలో బహు భయంకరమైన ప్రాంతం, దారి లేదు, రోడ్స్ కూడా సరిగా లేవు, భయంకరమైన క్రూర జంతువులు తిరిగే ప్రాంతంలో వెళ్ళి అక్కడ నివసిస్తున్న చర్చులకు దేవుని సువార్త అందిస్తున్నాం. ప్రభు చెప్పినట్టుగా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన ఆ నోటి ఆజ్ఞను బట్టి మేము ఈ పని చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు, దేవుని ఎరగని వారు మీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు, వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. ఆ ప్రాంతాలకి సేవకులను పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని కనుక ఈ యొక్క పనిలో, ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి బ్రదర్. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళ్ళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళేవారిని పంపండి. దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినా, సువార్త అందించకపోయినా మేము వెళ్ళి సువార్త అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మినిస్ట్రీని అనగా ఈ యొక్క సువార్తీకరణకు సహకారం అందించండి. ఈ యొక్క మిషనరీ వర్క్లో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి క్రూర మృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో మేము వెళ్ళి ఆ అడవి మధ్యలో నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకుడు అక్కడికి వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం. మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభు వస్తాడు. మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం. కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారము అందించి దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడిని నిండుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము రెండవ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి,
సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మీకైనా ప్రార్థన అవసరం ఎడలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె